కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరొకొండం. నేను ప్రసాద్. జనంతో సంబంధం లేని జగన్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్స్ ఎలా ఉండేవంటే, నేను విన్నాను, నేను ఉన్నాను, లేకపోతే జనంతోనే జగన్, ఇట్లాంటి స్లోగన్స్ ఉండేవి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటమితో దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు చూసారా, ఆ తరహాలో ఉందో ఏమో తెలియదు. కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఒక పొలిటికల్ నాయకుడా, లేకపోతే బిజినెస్ మ్యాగ్నెటా, లేకపోతే ఈ రెండు కాకుండా ఇంకేదైనా ఉందా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఏదైతే ఘోర ఓటమిని చవి చూశాడో, ఆ తర్వాత మరి ఎప్పుడూ కూడా ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మాత్రం ఆయన మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. ఒకటి కాదు, రెండు కాదు, పలు సందర్భాల్లో ఆయన ఓటమి చెందినప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏ రోజైనా సరే ప్రెస్ ముందుకు వచ్చాడా? రాలా. కానీ ఇంకేదైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాలు పర్యటించినప్పుడు మాత్రం అక్కడ వెళ్ళటం, అక్కడ మాత్రం ప్రసంగాలు చేసేవాళ్ళు. ఆ ప్రసంగాల వల్ల కూడా వైసీపీ ఎంత డ్యామేజ్ అయింది అంటే, ఒక కొడాలి నాని మాట్లాడితేనో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డో, వల్లభనేని వంశీయో, జోగి రమేషో, పేరు నానియో కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసాలే. చాలామంది అంటున్నారు, వీళ్ళు మాట్లాడిన తీరు వల్లే ఓడిపోయాం, వాళ్ళు మాట్లాడిన తీరు వల్లే ఓడిపోయాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ఇదే వైసీపీ నాయకులపైన రివర్స్ అవుతున్నారు కదా. మరి ఇదే వైసీపీ వ్యవస్థాపకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చూసారా, మరి ఆ మాటలకి ఇంకెంత డ్యామేజ్ అయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కాదు అక్కడ కాదు కదా. చివరికి అమ్మఒడి కార్యక్రమం దగ్గర స్కూల్ పిల్లల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు అని అంటే, ప్రజలందరూ కూడా అవి చాలా సూక్ష్మంగా గమనించారు. దాని ఇంపాక్టే మీరు ఏ నాయకుడిని పెట్టినా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే చూశారు, ఓడించారు. ఇది కాదంటారా? మరి ఇంత జరుగుతున్నా మొన్న ఓటమి జరిగిన తర్వాత, ఓటమి చవిచేసిన తర్వాత అయినా సరే మార్పు రావాలిగా, వస్తుందా? రాదు. అంతకుముందు ఏదో వైనాట్ 175 అది ఇది అని చెప్పేసి ఒక కలల కన్నా సామ్రాజ్యం ఒకటి ఉంది వాళ్ళకి. ఆ కలలు కన్నా సామ్రాజ్యం ఇక అదే దాంట్లో పడి అలా బ్రతికేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారంటే ఆయన వెనకాల కూడా ఇదిగో ఇక ఇదే పరిస్థితి, వైనాట్ 172 ఇదేం కర్మరా నాయన అన్నట్టుగా ఉందిగా. చివరికి అనేవాళ్ళకి వాళ్ళకైనా ఉండాలిగా, అయిపోయింది. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చి ఓటమి చెందిన తర్వాత అయినా సరే మరి సమీక్షించుకోవాలిగా. మనం అంతా మంచి చేసాం, అయినా కానీ ప్రజలు ఓడించేశారు. ఏదో పలావు బిర్యానీ ఫార్ములా, ఇదే ఫార్ములాకి ఎంతకాలం పెట్టుకుంటారు? ఒక ప్రక్కన మీ పరిపాలన మాకు వద్దు అని చెప్పేసి ఈడ్చుకొట్టారు జనాలు, అయినా సరే లేదు ఆ మాటలు అసలు ఎక్కడా కూడా అనట్లేదే. మనం బాగా చేసాం, వాళ్ళు ఇంకొంచెం అడిషనల్గా పథకాలు ఇస్తా ఉన్నారని ఇచ్చేసారు. అదే రాంగ్. అసలు మనిషి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒంట్లో ఉన్న రోగాన్ని పక్కకు పెట్టేసి దాన్ని మర్చిపోయినట్టుగా భావించి, లేకపోతే అట్లా క్రియేట్ చేసేసుకొని నేను అంతా బాగున్నాను అంతే బాగున్నాను అంటే లోపల కుళ్ళిపోద్ది బాడీ అంతా కూడా. అట్లాగే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి అసలు వాస్తవం ఏంటి అని చెప్పేసి ట్రేస్ అవుట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడుంది ఏంటి అనేది ఇమీడియట్గా మిగతాది ఆ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. కానీ అది అలాగే కంటిన్యూ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్గా చెప్పానో, ఉన్న ఆరోగ్యం కాస్త పాడైపోయినట్లు ఇప్పుడు ఆ ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పార్టీని వీడిపోయే పరిస్థితి ఉంది. మొత్తం మీద గెలిచింది ఎంత? 11. ఆ 11లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రక్కన పెడితే 10 మంది. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది చక్కగా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారంటారు? ఎప్పుడు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోదామా అని ఉన్నారు. అట్ ద సేమ్ టైం కూటమి నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మీరు ఎక్కడైనా సరే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను లేకపోతే ఓడిపోయిన వాళ్ళని తెచ్చుకొని ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటే మాత్రం పొరపాటే, బురదగుంటలో పడినట్టే. మామూలుగా కాదు, బురదగుంటలో. ఎందుకంటే మీరు 164 స్థానాలు గెలుచుకొని ఇంకా ఏం చేద్దామని వాళ్ళని వీళ్ళని తీసుకొని జాయిన్ చేసుకోవడానికి గెలిచారుగా. వాళ్ళ దగ్గర ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర ఏమైనా సంకేతం ఇద్దాం అనుకున్నారు? వాళ్ళ దగ్గరే ఓడిపోయారు. ఆ ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మీ నెత్తిని రుద్దుకుంటారు ఎందుకు? అది దరిద్రం అంటారా, బురద అంటారా, ఏమంటారా కానివ్వండి, మీకు అనవసరం కదా.
మీ నాయకులు గెలిచారు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు, వాళ్ళు కుళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. కుళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోవడం సంగతి తర్వాత. కానీ ఇక్కడ పదే పదే ఎవరైనా వస్తాననగానే రండి రండి అన్నట్టుగా ఉంది కూటమిలో పరిస్థితి. ఇప్పుడు ఏమంత అంత అవసరమా? అవసరంలా. మీ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, కూటమి, అది లెక్కేసుకోండి. అందుకని పార్టీకి సంబంధించిన వ్యవహారం అని అంటే మరి పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఏ ఒక్కరు వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు? పార్టీ అంతర్గత సమాచారం అనుకుందాం. పోనీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వచ్చిన దాకా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాలేదే. పోనీ బీజేపీ అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపేలాగా ఏమైనా చేశారా? ఏమీ చేయలే. ఏం జరిగిందో ఢిల్లీలో ఏ విధంగా ఎవరెవరు చేశారనేది కూడా క్లియర్ కట్గా అందరికీ తెలుసు అన్నీ. మరలా ఇక్కడ పార్టీలో చేరికలు వచ్చేసరికి ఇదిగో మా పార్టీ అంతర్గత వ్యవహారం. ఎవరితో అంతర్గత వ్యవహారం ఎందుకైద్ది? ఖచ్చితంగా కాదు. ఈ పరిపాలన మొత్తం కొనసాగి పొత్తు ఉన్నంత వరకు, రేపు పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కూడా ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, అది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పేసి ఏ విషయాలైనా ఉండొచ్చు. కానీ వైసీపీ నాయకులు చేర్చుకోవడంలో మాత్రం ఆ విధంగా ఉండకూడదు. అది ఉమ్మడిగానే ఉండాలి నిర్ణయం. జనసేన తప్పు చేసింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకొని, అలాగే టీడీపీ కూడా వాళ్ళని వీళ్ళని చేర్చుకోవాలని వాళ్ళు. సో ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకేముంటుంది? ఇక మొత్తం వైసీపీని కూడా జాయిన్ చేసేసుకున్నట్టే. సో ఇప్పుడున్న ఈ 10 మంది ఎమ్మెల్యేలు అని జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే ఎంతమంది రావడానికి సముఖంగా ఉన్నారో ఒకటి కాదు రెండుగా చాలా కథనాలు వస్తున్నాయి. ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, ఇంకో ముగ్గురు రెడీగా ఉన్నారు, మొత్తం మీద 5గురు జాయిన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధం అని ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ ఆ సిద్ధం కాస్త వీళ్ళు సిద్ధమైపోయారంట పార్టీని వేయటానికి, వైసీపీలోని ఎమ్మెల్యేలే. సో అట్లా ఈ సిద్ధాలు బద్ధాలు ఇట్లాంటివి పెట్టుకోకుండా వాళ్ళు వచ్చినంత మాత్రం మీకు ఉరిగేదేమి లేదు, వాళ్ళు రాకపోతే మీకు పోయేదేమీ లేదు. ముందుగా ఏంటి అంటే ఆ వైసీపీ అనే వాళ్ళని తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టుకోమాకండి. కాబట్టి ఇక్కడ పదే పదే మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే వాళ్ళని ఏదైతే ప్రజలు వద్దు అని భావించారో ఆ వద్దన్న వాళ్ళని తీసుకొచ్చి మీ నెత్తిన పెట్టుకుంటానంటున్నారు. చూసారా? ఇది మాత్రం చాలా చాలా ఫూలిష్ డెసిషన్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నేను పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటున్నా కాబట్టి ఆ పబ్లిక్తో నేను మాట్లాడే సమయంలో చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఎంతో వేరే విధేయంగా ఉన్న టీడీపీకి జనసేనకున్న కార్యకర్తలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ఎన్ని చెప్పినా కానీ అట్లా వాళ్ళని జాయిన్ చేసుకోకూడదు, వీళ్ళని జాయిన్ చేసుకోకూడదని. సో ఈ తరహాలో ప్రజలు ఆలోచిస్తూ ఉంటే అంటే కూటమిని ఉద్దేశించుకొని, మరో ప్రక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఇదే వ్యవహార శైలి. నేను బటన్ నొక్కుడు కార్యక్రమాలు, ఇక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించకుండా మాట్లాడకుండా ఉండటాలు, అట్లాగే ఆ రాజధానికి సంబంధించి 3 రాజధానులు, ఇలా ఏదైతే ఆయన ఓటమి చెందటానికి గల ప్రధాన కారణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ వెబ్ సిరీస్ని అలా కంటిన్యూ చేసినంతకాలం వైసీపీకి రికవర్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది ఆ పార్టీలో ఉన్న నాయకులు అభిప్రాయపడుతూ ఉన్నారట. మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ ఊకదంపుడు ఉపన్యాసాలే, ఇక అదే కొట్టుడు, ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం, ఆ సంక్షేమ పథకాలు, ఇవే తప్ప ఉద్యోగాలు ఉండవు, డెవలప్మెంట్ ఉండదు, రాజధాని ఉండదు, రోడ్లు ఉండవు, స్టీల్ ప్లాంట్ ఉండదు, పోలవరం ఉండదు, ఇవేం ఉండవు. కేవలం బటన్ నొక్కుడు మాత్రమే ఉంటుంది. ఇదే ఫార్ములా అంటారు. లేదా ఇక సూపర్ 6 సూపర్ 7 అని చెప్పేసి వీళ్ళ మీద పడతాం. ఇది తప్ప వేరే అంశమే లేకుండా మాట్లాడతాం అంటే అది రోజు రోజుకి వైసీపీని తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నతో పాటుగా దీనికంటే చాలా కీలకమైనది ఇదే వైసీపీలోని ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మరి ఆ అసంతృప్తి ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వచ్చు. అంటే అటు గ్రీన్ ఫ్లాగ్ ఓపాలే కానీ వీళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు గ్రీన్ ఫ్లాగ్ కాదు ఓపాల్సింది, రెడ్ ఫ్లాగ్ అలాగే పెట్టించాలి. అలా కాకుండా గ్రీన్ ఫ్లాగ్ పెట్టారనుకోండి ఇంకేముంటుంది, ప్రజలు ఆగ్రహవేశాలకు బలిగాక తప్పదు అని అయితే చాలామంది అభిప్రాయపడితే మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంతో సంబంధం లేకుండా అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి చివరికి పార్టీని డ్యామేజ్ చేసుకుంటుంది ఆయనే అంటారా? నేను ఇప్పుడు ఏదైతే విశ్లేషించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.